దేర్ఫోర్ హిస్ లాగిన్స్ వర్ రిమూవ్డ్. అంతే తప్ప ఏదో జరిగిపోయింది, ఏదో పేపర్ లీక్ అయిందంటే 42,000 ప్రశ్నలు ర్యాండమైజ్డ్ పిల్లలకి వెళ్తాయి. ఒక్కొక్కరికి డిఫరెంట్ పేపర్ వెళ్తుంది, డిఫరెంట్ ఆర్డర్లో క్వశ్చన్స్ వస్తాయి. అలాంటిది తీసుకొచ్చి ఆరోపణలు చేస్తాం. చాలా చాలా బాధాకరం అధ్యక్ష. ఇది 2 అలిగేషన్. 3 అలిగేషన్ అధ్యక్ష, ట్రాన్స్పరెన్సీ లేదంటారు అధ్యక్ష డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్లో. అంటే కలెక్టర్ గారి ఆఫీస్లో మొత్తం లిస్ట్ పెట్టలేదంట, ట్రాన్స్పరెన్సీ లేదంట. ఆస్పిరెంట్స్ అందరికీ SMS పంపించాం, ఆస్పిరెంట్స్ అందరికీ ఆన్లైన్ లాగిన్ మెకానిజం ఇచ్చాం. వాళ్ళ రిజల్ట్స్ చూసుకునేదానికి ఆన్లైన్ మెకానిజం లాగిన్ కూడా ఏర్పాటు చేసాం. అంతేకాకుండా మన డిఓ గారి దగ్గర చాలా స్పష్టంగా ర్యాంక్స్ అన్ని కూడా, మెరిట్ లిస్ట్ అన్ని కూడా అక్కడ పెడతాం జరిగింది అధ్యక్ష, చాలా ట్రాన్స్పరెంట్గా. అంటే ఇదేంటంటే గొడ్డలి పార్టీ అధ్యక్షుడు ఫోన్ వాడాడు కనుక సమాజంలో ఎవడు ఫోన్ వాడరు అనుకుంటారు ఆ పార్టీ. అలా ఉంది పరిస్థితి అధ్యక్ష. ప్రతి యువకుడి చేతుల్లో ఈరోజు ఫోన్ ఉంది, కంప్యూటర్కి యాక్సెస్ ఉంది. చాలా అద్భుతంగా వాళ్ళ ఫోన్కి నేను రిజల్ట్స్ ఇస్తుంటే, ప్రజాప్రభుత్వం వాళ్ళ ఫోన్కి డైరెక్ట్గా రిజల్ట్స్ ఇస్తుంటే ఇంకా ట్రాన్స్పరెన్సీ లేదని ఆరోపణ చేస్తాం. ఎంతవరకు కరెక్ట్ అనేది దయచేసి గౌరవ సభ్యులందరూ గమనించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇది చాలా స్పష్టంగా, చాలా ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా మనం రిజల్ట్స్ కూడా ప్రకటిస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష దాంతోపాటు అధ్యక్ష ఇక్కడ డిఎస్సి కోటాలో ఏదో ఆడియో టేప్ ఉంది, ఒక్కొక్క సర్టిఫికేట్కి ఇంత డబ్బులకి అమ్ముతున్నారు, ప్రత్యేకంగా శాప్ వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తుంది అని ఒక ఆడియో లీక్ వచ్చింది అధ్యక్ష. ఆడియో లీక్ వచ్చిన వెంటనే శాప్ ఇమ్మీడియట్గా కంప్లైంట్ ఇచ్చి, మన విజయవాడ కమిషనరేట్కి కంప్లైంట్ ఇచ్చి ఆ వ్యక్తి ఎక్కడున్నారో ఎత్తికి అతన్ని పైన కేసు పెట్టి అతన్ని జ్యుడిషియల్ రిమాండ్ కూడా పంపించిన ఘనత ప్రజాప్రభుత్వం అధ్యక్ష. ఎవరిని వదిలిపెట్టలా, తప్పు చేస్తే ఎవరిని కూడా వదిలిపెట్టాం మేము. యూఆర్ వెరీ క్లియర్. గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇది లక్షలాది మంది ఆస్పిరేషన్తో రాసే ఎగ్జామ్ పకడ్బందీగా నిర్వహించండి అని వాళ్ళు చెప్పారు. చాలా సీరియస్గా మేము తీసుకున్నాం. వాళ్ళపైన మేము యాక్షన్ తీసుకుని ఇమీడియట్గా జైలు కూడా పంపిస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఈ కేసుని మేము లాజికల్ కంక్లూజన్ కూడా తీసుకెళ్తాం అధ్యక్ష. మేము ఎక్కడ వదిలిపెట్టాం, ఏదో కేసు పెట్టేసాం, ఎఫ్ఐఆర్ చేసాం, రొటీన్ ప్రాసెస్లో అవుతుందంటే నేను వదిలిపెట్టాను. లాజికల్ కంక్లూజన్ కూడా నేను తీసుకెళ్తాను అధ్యక్ష. అధ్యక్ష ఇంకో విచిత్రమైనది ఏంటంటే గొడ్డలి పార్టీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆన్లైన్లో చూపిస్తున్నారు అధ్యక్ష, ఈ వ్యక్తికి ఇన్ని మార్క్స్ వచ్చినాయి, ఇక్కడ వచ్చినాయి. ఆ డీటెయిల్స్ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష? మన వెబ్సైట్ నుంచి వచ్చింది. అంటే అంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాం మనం. భారతదేశంలో ఎక్కడే డిఎస్సి ఇంత ట్రాన్స్పరెంట్గా జరగదు అధ్యక్ష, మనం పెట్టాం అధ్యక్ష. అంత ట్రాన్స్పరెంట్గా మనం చూపిస్తాం జరిగింది అధ్యక్ష. అది ఇప్పుడు కూడా ఆన్లైన్లోనే ఉంది అధ్యక్ష. అధ్యక్ష ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడున్న ప్రతిపక్ష పార్టీ ఆంధ్ర రాష్ట్రాన్ని కులం, మతం, ప్రాంతం వాడి మన మధ్యన చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు అధ్యక్ష. ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రతిపక్ష పార్టీ, క్షమించాలి గొడ్డలి పార్టీ అండతో ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఈ స్పోర్ట్స్ కోటాలో వచ్చిన 372 మంది ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి ఇచ్చారని ఆరోపణ చేశాడు అధ్యక్ష. ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. అసలు ఆ మహాన్బాడుకి ఐఏఎస్ ఎట్లా వచ్చిందో దేవుడే చెప్పాలి. కామన్ సెన్స్ కూడా లేదు ఆయనకి. మీరు చూస్తే 372 మందిలో 46 మంది ఓసీ సోదరులు ఉన్నారు, 185 మంది బీసీ సోదరులు ఉన్నారు, 112 మంది ఎస్సీ సోదరులు ఉన్నారు, 29 మంది ఎస్టీ సోదరులు కూడా ఉన్నారు అధ్యక్ష. చాలా ట్రాన్స్పరెంట్గా చేశారు. ఉపకులాల వారి కూడా అదే డేటా ఉంది అధ్యక్ష. చాలా ట్రాన్స్పరెంట్గా, పారదర్శకంగా స్పోర్ట్స్ కోటా సెలక్షన్ కూడా మేము చేసాం అధ్యక్ష. 2వ ఆరోపణ ఏమంటారంటే కార్డ్స్ ఆడే వాళ్ళకి ఒక మాజీ మంత్రి గారు ఆరోపణ చేశారు, వాళ్ళకి మీరు ఎట్లా ఇస్తారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తించిన, యూనియన్ గవర్నమెంట్ గుర్తించిన 65 స్పోర్ట్స్ కేటగిరీని మేము పరిగణలో తీసుకున్నాం. ఒకవేళ 65 తీసుకోకుండా ఉంటే, గతంలో ఉన్నట్టు 29గానే తీసుకుని ఉంటే ఎవరన్నా కోర్టుకు వెళ్తే స్టే వస్తుంది దానిపైన. సింపుల్గా మొత్తం డిఎస్సి నోటిఫికేషన్ మీద స్టే వస్తుంది. వాళ్ళ ఆలోచన ఏంటి? 80% స్టే రావాలి, డిఎస్సి జరగకూడదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ప్రతి గైడ్ లైన్ వీ విల్ ఫాలో. ఇన్ఫ్యాక్ట్ ఇంక్లూడింగ్ ఈరోజు యూనివర్సిటీ రిక్రూట్మెంట్లో కూడా యూజీసీ గైడ్ లైన్సే మేము ఫాలో అవుతున్నాం, ఎక్కడ డీవియేట్ అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఆలోచించి పకడబందీగా గైడ్ లైన్స్ ఇస్తారు, ఆ గైడ్ లైన్స్కి మనం కట్టుబడి ఉండాలి అన్న లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం అధ్యక్ష. అదొక ఆరోపణ అధ్యక్ష. ఇక్కడ చూస్తే అధ్యక్ష ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పినట్లు 300
36 కేసులు డిఎస్సి మీద ఫైల్ అయినాయి అధ్యక్ష. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, గొడ్డలి పార్టీ నాయకులు ఒక పిల్ వేశారు అధ్యక్ష. గౌరవ సభ్యులందరూ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. వాళ్ళ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్సీ హైకోర్టులో పిల్లేశాడు. పిల్లేసి ఆ పిల్ల ఏమన్నాడంటే, ఎట్టి పరిస్థితుల్లో డిఎస్సిని రద్దు చేసి 16,000 మంది టీచర్లకు ఎవరైతే ఉద్యోగం వచ్చిందో ఆ ఉద్యోగాల నుంచి మీరు తీసేయండి అన్నాడు అధ్యక్ష. అండ్ దాంట్లో ఏం చెప్పారంటే, అసలు కోర్టుని ఆశ్రయించడానికి ప్రజలు భయపడుతున్నారంట, ఆస్పిరెంట్స్ భయపడుతున్నారంట. అప్పుడు కోర్టే చెప్పింది, మళ్ళీ 336 కేసులు ఎట్లా వచ్చినాయి? అంతమంది నిజంగానే భయపడుతున్నారు, స్వేచ్ఛ లేదు ఆంధ్ర రాష్ట్రంలో అంటే అన్ని కేసులు ఎట్లా ఫైల్ అయ్యాయని కోర్టు అడిగింది అధ్యక్ష. అధ్యక్ష మీరు చూస్తే 336 కేసులో 156 కేసులో ఇంటర్మ్ ఆర్డర్స్ ఇచ్చారు అధ్యక్ష. 66 కేసులో ఫైనల్ ఆర్డర్స్ ఇచ్చారు. 84 కేసులో ఇంటర్మ్ రిలీఫ్ డినై చేసి ఐ విల్ హియర్ ద కేసు అన్నారు అధ్యక్ష. 30 కేసులు ఇంకా లిస్ట్ అవ్వాలి అధ్యక్ష. 49 కేసులు పాజిటివ్ నెగిటివ్, ఇట్ వాస్ డిస్మిస్డ్ అధ్యక్ష. అంటే పారదర్శకంగా కోర్టు ఇచ్చేది మేము ఫాలో అవుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష 150 రోజుల్లో 148 రోజుల్లో సుమారుగా 141 కేసులు, అంటే ఈజీగా ఉంటుంది కనుక 150 రోజులు 150 కేసులు. అంటే డిఎస్సి జరగకూడదు, ఎట్టి పరిస్థితులు ఆపాలి డిఎస్సి అని వాళ్ళు అనేక విశ్వ ప్రయత్నాలు చేశారు అధ్యక్ష. అవన్నీ తట్టుకునే ఈరోజు ప్రజాప్రభుత్వం డిఎస్సి పూర్తి చేసి 16,000 మంది టీచర్ని ప్రభుత్వ పాఠశాలలకు అందించడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ మీరు చూస్తే అధ్యక్ష చాలా స్పష్టంగా నేను చెప్పాను, ఎలాంటి పేపర్ లీక్ జరగలేదు. నంబర్ 1. నంబర్ 2, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్కి ఎలాంటి యాక్సెస్ టు కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది లేదు. మెరిట్ లిస్టు, సెలక్షన్ లిస్ట్ ఇప్పుడు కూడా ఆన్లైన్ మెకానిజంలోనే ఉంది. అది చాలా పారదర్శకంగా మేము నిర్వహించాం, ట్రాన్స్పరెంట్గా ప్రజల ముందర మనం పెడతాం కూడా జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా గ్రీవెన్స్ రిడ్రెసల్కి ఎన్ని మెకానిజం ఏర్పాటు చేసాం గౌరవ సభ్యులు ఇప్పుడే చూశారు. నార్మలైజేషన్ ఏదైతే ఏపీ హైకోర్టు ఏదైతే పాటిస్తుందో నార్మలైజేషన్ విధానం, అదే విధానం మేము డిఎస్సిలో కూడా పాటించాం. హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేశాం. అండ్ ఎట్ ఎవ్రీ స్టేజ్ టెక్నాలజీ వాడి ట్రాన్స్పరెన్సీ విత్ ఆడిట్ ట్రైల్ ప్రజాప్రభుత్వం అందిస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష గౌరవ సభ్యులకి అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న యువతి యువకుల్ని ఒక హామీ ఇస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష చాలా పారదర్శకంగా నిర్వహించాం, ఎక్కడ ఒక్క కంప్లైంట్ ఒక చాలా పర్ఫెక్ట్గా నిర్వహించాం అధ్యక్ష. అండ్ గౌరవ ముఖ్యమంత్రి గారి తొలి సంతకం డిఎస్సి పైన ఉంది కనుక నాలాంటి యంగ్ మినిస్టర్కి అది వెరీ పర్సనల్ ఇష్యూ అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు తొలి సంతకం డిఎస్సి పైన ఉందంటే ఎంత బాధ్యత అధ్యక్ష, అది నాకు ఎంత పారదర్శకంగా నిర్వహించాలి అధ్యక్ష. అంత స్పిరిట్తో నేను తీసుకున్నాను అధ్యక్ష. మా డిపార్ట్మెంట్ అంత కష్టపడింది, ఎక్కడా తప్పు జరగకుండా మేము నిర్వహించి 16,000 మంది టీచర్ని మేము నియమిస్తాం కూడా జరిగింది అధ్యక్ష. అధ్యక్ష నేను చెప్తున్నా అధ్యక్ష, వీ స్టాండ్ బై ద క్యాండిడేట్స్. 16,000 మంది టీచర్లు మేము అండగా నిలబడుతున్నాం అధ్యక్ష, ఎందుకంటే పారదర్శకంగా నిర్వహించాం అధ్యక్ష. అధ్యక్ష మనం చూసా కొంతమంది గౌరవ సభ్యులు, మన వెంకటరాజు గారు, అదేవిధంగా గౌరవ హోంమంత్రి గారు అనిత గారు, ఇట్లా అనేక మంది గౌరవ సభ్యులు టీచర్స్ దగ్గరికి వెళ్ళారు అధ్యక్ష. టీచర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకున్నారు అధ్యక్ష. ఎలాంటి వాళ్ళు దీంట్లో ఈ ఎగ్జామ్ ద్వారా వీళ్ళు ఎట్లా క్వాలిఫై అయ్యారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చాలా బాధ వస్తుంది అధ్యక్ష. ఏమి లేని ఇళ్ళ నుంచి వచ్చిన వారు అధ్యక్ష. వీళ్ళందరూ బాగా కష్టపడి చదువుకుని, ఇంట్లో ఎవరు టీచర్ కాదు, ఎవరికి ప్రభుత్వ ఉద్యోగం లేదు అధ్యక్ష, కానీ వాళ్ళ ఆశ టీచర్ అవ్వాలి, కష్టపడ్డారు అధ్యక్ష. 5 సంవత్సరాలు 2019 నుంచి 24 వరకు 5 సంవత్సరాలు చూశారు, ఎప్పుడు వస్తుందా నోటిఫికేషన్, ఎప్పుడు రెడీ అవుదామా, ఎప్పుడు రెడీ అవుదాం, రాలే. 5 సంవత్సరాలు